హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒకటి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అదేంటంటే సర్కస్ ఫ్రెండ్స్. ఇక్కడ మా గల్లీలో మా ఊర్లో ఒక సర్కస్ జరుగుతుంది. ఒక నలుగురి పేదవాళ్ళ బతుకు తెరువు వాళ్ళ సర్కస్. ఇప్పుడైతే నేను దాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూసి ఒక లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి, కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. పైన ఒక గంట ఉంటుంది, దాన్ని కూడా గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాళ్ళ సర్కస్ని అయితే చూపించబోతున్నాను. ఒక ఫ్రెండ్స్ చూడండి. వస్తారా? ఇప్పుడు సైకిల్ ఐటమ్ చూపిస్తున్నాను. చిన్న పిల్లలు ఒక్కసారి గడిగా సపరలే ఏ నాకు పడవని పడవదా. హలో, చూడరా మీరందరూ చూడండి. రాత్రికాల సేవలో మీ కళ్ళ ముందు చూడండి సార్, ఒక సైకిల్ అన్నా. పెద్ద పెద్ద సర్కస్ లో కొన్ని రకాల ఐటమ్స్ తీసిన ఒక బ్రేక్ లేని సైకిల్, కొన్ని రకాల ఐటమ్స్ చూపిస్తారన్నా. నా సైకిల్ కు ఒక ఐటమ్స్ కూడా తెలుస్తారు. సైకిల్ కు సైకిల్ అట్లా సార్. ఇది ఒక సైకిల్ అన్నా మినిమం 45 నుంచి 50 కిలోల బరువున సైకిల్ సార్. ఒక సైకిల్ అమాత పైకి లేపేసి, ఈ సైకిల్ కట్టిన అమాత పైకి లేపేసి ఒక చేతి మీద అన్నము తినే 16 పళ్ళ మీద బ్యాలెన్స్ అప్పేస్తున్నాను. అబ్బాయి ఉండమ్మా స్కూల్ బిల్లు ఒక్కసారి గట్టిగా సపోర్ట్ పేరు, గట్టిగా సపోర్ట్ పేరు. అన్నగారు గమనించిన ఈ యొక్క రాత్రికాల సమయంలో చూసి అన్నగారులకు అమ్మగారులకు 2 చేతులు జోడించి నమస్కారం సార్. ఈ యొక్క పేద కళాకారుని కష్టం చేసే అన్నగారులకు అమ్మగారులకు 2 చేతులు జోడించి నమస్కారము. అన్నా మీరందరూ చూడండి సార్, ఇక్కడ అన్నమ్మ తిని చూడన్నా, మీ బిడ్డల్ని చెంగలు ఎత్తుకొని చూడన్నా. నా సర్కస్ ప్రోగ్రామ్ కి ఎందువల్ల వచ్చారంటే ఒక కంటి సరదా కోసం సార్. అన్నగారు గమనించినా, అమ్మగారు గమనించిన తల్లి రాత్రికాల సమయంలో మీరు కంటి సరదా కోసం వస్తే ఆ కంటి సరదాలో మా కష్టాలు ఉన్నాయి, మా జీవితాలు ఉన్నాయి సార్. కష్టాలు గమనించిన కష్టాన్ని గమనించి మీ ప్రేమతో ఈ యొక్క పేద కళాకారునికి సహాయకరం వచ్చేయండి సార్. అన్నా ఇప్పుడు చాలా మంచి మంచి ఐటమ్స్ ఉండే సార్. మరి మంచి మంచి ఐటమ్స్ అంటే మైకులు చెప్పిన సార్. పొద్దున్న మన వాడ తిరిగి స్టార్టింగ్ వచ్చిన సార్, సాయంత్రం నేను మైకులో చెప్పినాను. నా సర్కస్ లో ఒక సంటి పిల్ల తల్లి అగ్గి మంటల కాల్దని చెప్పారు సార్. ఇప్పుడు ఒక చిన్న ఐటమ్ చూపిస్తున్నాను. ఒకసారి గట్టిగా సపరేట్ పేరు, గట్టిగా సపరేట్ పేరు. జాగ్రత్త జాగ్రత్త. ఈ రాత్రికాల సమయంలో మీ చెల్లని వాడు నా దేవుడు దీవించలేదు సార్. మీరు చేస్తున్న ఉద్యోగాన్ని నా దేవుడు దీవించలన్నా, మీరు చేస్తున్న వ్యాపారాన్ని నా దేవుడు దీవించలన్నా. ఈ రాత్రికాల సమయంలో కష్టాన్ని గమనించిన అన్నగారు ఒక సంటి పిల్లకి అగ్గి మంటల కాంతాన్ని గమనించిన అన్నగారు ఇదో ఒక ప్రోగ్రామ్ చూడన్నా. నిన్న సాయంత్రం చూడండి సార్, ఆంజనేయ గుడి కాడ నేను ప్రోగ్రామ్ ఇచ్చాను అన్నగారు గమనించండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో చల్లని వాడ పైన దేవుడు దీవించడన్నా.
చూడండి సార్, నిన్న సాయంత్రం నేను మోగరం వేస్తే ఇచ్చేవాళ్ళు ఒక 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఒక 200 ఇచ్చేవాళ్ళు, ఒక 110 ఇచ్చేవాళ్ళు. తల్లకు సాయంత్రం వేస్తే నేను అంజనేయ గుడికాడ ప్రోగ్రాం వేస్తే చూడండి సార్, నాకు 9,000 రూపాయల కలెక్షన్ అయినాయి సార్. అన్నా ఇది ఒక ప్రోగ్రామ్ వచ్చిందన్నా, మన కాలనీలు వేస్తారు చూడండి సార్. అన్నగారు ఈ యొక్క రాత్రికాల సమయంలో పేద కళాకారుని కష్టం వేస్తే అన్నగారులకు అమ్మగారులకు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను చూడండి సార్. ఇప్పుడు సంటి పిల్లల అగ్గిమంటల కాదన్నా, ఒక అగ్గిమంటల కాదు సంటి పిల్ల తల్లి చేతులు ఇచ్చేవాళ్ళన్నా. మీ ప్రేమతో మీ రెక్కల కష్టాలు సార్, మీ ప్రేమతో ఎన్నో సంపాదిస్తారు, ఎన్నో ప్రేమలు గాంధీ పేరాదన్నా. నా లాంటి పేదవాళ్ళకి ఇస్తే మీరు పేదవాళ్ళు కాదు సార్. మీ కొడుకులకు పుణ్యమన్నా, మీ బిడ్డలకు పుణ్యం సార్, మీ పాడి పంటలకు పుణ్యమన్నా, మీరు చేస్తున్న ఉద్యోగానికి పుణ్యం సార్. ఆ పైన దేవుడు మిమ్మల్ని మీ గుట్టి మన దేవుడు దీవించనన్నా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇప్పుడు సంటి పిల్లల అగ్గిమంటల కాళ్ళప్పుడు ఒక పాట పెడుతున్నా. ఒక పాటను ఆలోచన తండ్రి గారికి అక్క గారికి అన్నగారికి ప్రతి ఒక్క ఇంటింటికి గడప గడపకు 2 చేతులు జోడించి నమస్కారము. ఇప్పుడు సర్టిఫికెట్ అగ్గిమండల కారణము మీ ప్రేమతోనా వీట చెదిరించవలన మీ ప్రేమతో ఈ రాత్రి గల సమయంలో మీ ప్రేమతో ఒక 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఒక 110 ఇచ్చేవాళ్ళు, ఒక 200 ఇచ్చేవాళ్ళు. మీ ప్రేమతో ఈ రాత్రి గల సమయంలో అన్నా మీ కొడుకులకు వచ్చిన సార్, మీ బిడ్డలకు ఇళ్ళలో పండగ పెడతారు. కానీ ఈ యొక్క రాత్రి గల సమయంలో చిన్న బాబును చూడేసారు, జోళ్ళ కట్టి జోళ్ళ పండబెడిసి 100 మంది తొక్కి నడి బజార్లో ఎందువల్ల కష్టపడుతుంటే కానీ దిబ్బ పెడుతున్నా. అన్నగారు గమనించండి, కడుపు కోసం సార్. అమ్మాయి ఒక పాట కలిసాయి చూసి అన్నగారులు అమ్మగారులు గ్రామస్తులు గ్రామ ప్రజలు బిడ్డల గల తల్లి అమ్మగారులు చూస్తున్నారు, బిడ్డల గల తండ్రి అన్నగారులు చూస్తున్నారు. ఈ రాత్రి గల సమయంలో పైనుంచి దేవుడు కూడా చూస్తున్నారు. అమ్మాయి ఈ ప్రేమతో తనకు సహాయకరం వచ్చేస్తారు కానీ అమ్మాయి ఇప్పుడు సట్టి పిల్లల అగ్గిమాటల కాదప్పుడు ఒక పాట బిడేస్తే చిన్న అన్నగారు ఈ యొక్క రాత్రి కాల సమయంలో కష్టాన్ని గమనించన్నా. మీరందరూ చూడాలి ఒకసారి ఒక బగబగ మండేటి అగ్గి మంట సార్. ఈ యొక్క అగ్గి మంట అంటే మీకు కూడా భయమే, నాకు కూడా భయమే సార్. అగ్గి మంట చూడు సార్, గుట్టకు పెడితే ఒక గుట్ట కాలిపోదు, నా చెట్టుకు పెడితే ఒక చెట్టు కాలిపోదు సార్. ఆఖరికి ఒక మనిషి చనిపోతే ఊరు వదిలేసుకుపోయి కాటు మీద పండ పెడిసి చనిపోయిన మనిషికి అగ్గి మంట పెట్టగలన్నా 10 నిమిషాల్లో కాలిపోయిందా బూడిద అయిపోతారు సార్. అగ్గి నమ్మరదు, పాము నమ్మరదు, తెలుగు నమ్మరదు సార్. ఈ యొక్క రాత్రి కాల సమయంలో 2 కళ్ళకు మీరందరూ చిన్నగా చూపిస్తారు. నా చేతులు అగ్గి మంటలు సార్. సర్కస్ బాయ్ మన గ్రామస్తులకు గ్రామ ప్రజలకు చిన్న పెద్ద అందరూ చిన్నగా నా చేతులు అగ్గి మంటలు. ఈ అగ్గి మంటలు ఏం చేయమంటావు బాయ్? సర్కస్ అబ్బాయి సంటి పిల్ల తల్లి వచ్చి కూర్చున్నది కదా, అవును. నెత్తి మీద అగ్గి పెట్టు. అమ్మాయి నెత్తి మీద అగ్గి మంట పెట్టమంటావు. అవును. ఒక బట్ట పెట్టు. బట్ట వద్దు. ఒక గిన్నె పెట్టు. గిన్నె కూడా వద్దు. బట్ట వద్దు, గిన్నె వద్దు, ఖాళీ నెత్తి మీద అగ్గి మంట పెట్టమంటావు. అవును. అమ్మగారులకు నమస్కారం చేస్తున్న తల్లి, అన్నగారులకు నమస్కరిస్తున్నా. బిడ్డల గల అన్నగారులు చూస్తున్నా సార్, బిడ్డల గల తల్లి అమ్మగారులు చూస్తున్నా. ఈ యొక్క పేద కళాకారుల కష్టం గమనించిన
ఒక మనిషి చనిపోతే ఊరొద్దలు తీసుకుపోయి కాటి మీద పండబెట్టేసి చనిపోయిన మనిషికి అగ్గి మంట తలగొరి పెట్టాలంటే మనకు గుండె దారం రాదన్నా. అన్నగారు గమనించన్నా, చనిపోయిన మనిషికి అగ్గి మంట తలగొరి పెట్టాలంటే మనకు గుండె దారం రాదన్నా. బతికిన జలము నిండు ప్రాణమైన ఒక మనిషి సార్, సంటి పిల్ల తల్లన్నయ్య. ఇప్పుడు అగ్గి మంటల కాలుతులు చూడమే సార్, అమ్మాయి చేతులు ఇచ్చేవాళ్ళన్నా, బిడ్డ గోస్తు చూసేన్నయ్య. ఒక సంటి పిల్ల తల్లి కష్టం వేసన్నయ్య, ఇచ్చేవాళ్ళు ఒక 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఒక 110 ఇచ్చేవాళ్ళు, ఒక 200 సాయగరం వేసేవాళ్ళు. మీ ప్రేమతో ఒక ఇంటికి తండ్రి అమ్మా ఒక 10 కిలోలు బియ్యం ఇచ్చేవాళ్ళు, ఒక 5 కిలోలు బియ్యం ఇచ్చేవాళ్ళు సార్. మీ ప్రేమతో తనకు సాయగరము చేయాలని ప్రేమతో మనిషి రోడ్డు పనికిరాయి. అన్నగారు గమనించని సర్కస్ బాయ్ చూసి అన్నగారు అమ్మగారు తనొక్క సాయగరము చేస్తారో చేయరుగనమ్మాయి. ఒక నిండు ప్రాణమైన మనిషి భగభగ మండి అగ్గి మండలో కాలిపోయి బూడిదైపోతారమ్మాయి. ఈ కష్టం చేస్తే తనొక్క సాయం చేస్తారు బిడ్డ. అవునా? మన కోసం చూసి ఎవరు పోరు కానీ అవునా? సంటి పిల్ల తల్లి నెత్తి మీద అగ్గి పెట్టేసి అగ్గి మండ పెడితే ఇచ్చేవాళ్ళు తీసుకో బిడ్డ. నా యొక్క ప్రేమతో ఒక 100 రూపాయలు తీసుకో, ఒక 200 తీసుకో, ఒక 110 తీసుకొని గొప్పగా పేర్లు చదివిస్తారు ఇస్తారు, తప్పకుండా సాయగరం వేస్తారు. అగ్గి మంట అమ్మాయి నెత్తి పెట్టేస్తా పెట్టేసి సభలు తీసేయి. అరే బాబు, కొద్దిమంది చూసిరు, కొద్దిమంది చూడలేదు. మళ్ళొక్కసారి నువ్వు పెట్టినవనుకో ఇందాక అన్నగారు అలాగే మనకు తలకు సాయం చేస్తారు. తప్పకుండా సాయగ్రం మళ్ళొకసారి పెట్టేసాయి. మళ్ళొకసారి అగ్గిమంట. అవును. చిన్న పిల్లలు అరే సర్కస్ అబ్బాయి వేరే పంచబెట్టు. 2 చేతులు జోడించి చిన్న పెద్దలందరికీ నమస్కారం సార్. ఈ యొక్క రాత్రి గల శిల్పలో మీ చెల్లని వాడు నా దేవుడు దీవించిన మీరు చేసేది కంటి సరదా కోసమన్నా. ఈ రాత్రి గల సమయంలో నేను చేసేది ఒక పాపి కడుపు కోసమన్నా. అన్నగారు అన్నా మీరు కంటికి చూపుతారు సార్, నా కష్టాన్ని గమనిస్తున్నారన్నా, నా పనితనం చూస్తున్నారు సార్. మీ ప్రేమతో మీ యొక్క ఇంటి తరఫున ఒక 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఒక 200 ఇచ్చేవాళ్ళు, ఒక 110 ఇచ్చేవాళ్ళన్నా. సరే ఎన్నో సంవత్సరాలు ఎన్నో పడకూడదు దాని పేరు అదన్నా. నాలాంటి పేదవాళ్ళకి ఇస్తే మీరు పేదవాళ్ళు కారన్నా. మీ కొడుకులకు పుణ్యం సార్, మీ బిడ్డలకు పుణ్యం అన్నా, మీ పాడి పంటలకు పుణ్యం సార్. అన్నగారు గమనించండి సార్, ఒక అన్నగారు నా పేరు వచ్చిందా? అమ్మాయి కష్టం వేసి సంటి పిల్లలని కోసం చేసి అమ్మాయి చేతిలో ఒక 100 రూపాయలు ఇచ్చారా? లేదు. ఒక 200 పేరు చదివించారా? ఇంకేయలేదు. చాలా మంది చూస్తున్నారన్నా. మన వాడలో ఒక అన్నగారు పేరు వచ్చింది సార్. ఒక బైక్ వేసుకుని అన్నగారు వచ్చి ఒక 100 రూపాయలు ప్రేమతో చదివించారన్నా. వాళ్ళ కుటుంబ దేవుడు దీవించారని ప్రేమతో మనిస్తున్నాను. అబ్బాయి మన చెల్లని వాడన యాత్రికాల సమయంలో పైన దేవుడు దీవించిన అబ్బాయి సర్కసం అయిపో. అమ్మగారు బిడ్డల గల్ల తల్లి అమ్మగారు, బిడ్డల కష్టం ఇస్తే అమ్మగారు. హలో